బ్రెయిన్ డ్రైన్ ఆపాలంటే మనం ఏం చేయాలి? సిస్టమిక్ కరెక్షన్స్ చాలా చేయాలన్నమాట. ముఖ్యంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 దాని ఇంప్లిమెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. బెస్ట్ ఫ్యాకల్టీ తేవటం గానీ, రీసెర్చ్ మీద ఎక్కువ క్వాలిటీ ఆఫ్ రీసెర్చ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం గానీ, మన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, యూనివర్సిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పెంచడం కానీ, దాన్ని కరిక్యులమ్‌ని నీట్‌గా ఫ్రేమ్ చేయడం గానీ, రీసెంట్‌గా గూడా యూజీసీ వాళ్ళ డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్ వచ్చాయి. వీటిని రిఫైన్ చేసి దీన్ని ఇంకా బెటర్‌గా ముందుకు తీసుకెళ్ళడం గానీ, ఇవన్నీ చేస్తే ఇండియాలో అన్నిటికన్నా ఎక్కువ సంపద సృష్టించటం, బెటర్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయటం. అంటే అవకాశాలు సృష్టించగలటం. విదేశాల్లో వచ్చే ఇన్‌కమ్ లెవెల్స్ భారతదేశంలో కూడా ఇస్తే గనక ఎందుకు మన వాళ్ళు బయటికెళ్తారు. 1990 దశకం నుంచి భారతదేశం నుంచి విద్యార్థులు విదేశాలకు వెళ్ళటం బాగా పెరిగిపోయింది. అప్పట్లో అదొక పెద్ద అట్రాక్షన్. స్కిల్ ఈజ్ ద కింగ్. ఎప్పుడైతే నీకు నైపుణ్యం ఉంటుందో అప్పుడు నువ్వు ఖచ్చితంగా రాజువి, రారాజువి అనమాట. సో నైపుణ్యాలు పెంచుకుంటే, వృత్తిపరమైన నైపుణ్యాలు పెంచుకుంటే గనక ఎప్పటికైనా మన రిలవెన్స్ అనేది ఉంటుంది. అది ఇండియాలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా.